సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. షష్ఠ స్థానమందు రాహువు అనుకూలంగా ఉన్నారు. లాభస్థానమందు శుక్రుడు, లాభస్థానమందు బుధుడు అనుకూలంగా ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉన్నది. వెరసి కొన్ని గ్రహాలు చాలా గొప్పగా ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి చూడవలసినటువంటి విషయం ఏంటి అంటే, అష్టమంలో ఉండేటువంటి కుజుడు లేదా గురుడు, ఈ ఇద్దరు గ్రహాలు, అలాగే వక్రించినటువంటి శనేశ్వరుడు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ దశమంలో ఉండేటువంటి రవిగ్రహం వల్ల కూడా ఈ దోషాలు కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా తులారాశి వారు ఆర్థిక పరిస్థితులను కనుక పరిశీలన చేస్తే, అటు అష్టమ స్థానంలో ఉండేటువంటి కుజుడు లేదా గురుడు చోరాగ్ని నృప భీతిశ్చ క్రోధమష్టమస్తే భవేద్గురువు అన్నారు. అనగా కోపాన్ని పెంచుతూ ఉన్నారు. ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు ఈ తులారాశి వారు. ఆ ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది చాలా పెరిగిపోతూ ఉంటుంది. ఎవరి మీదైనా సరే ఉత్తినే కోపం వస్తూ ఉంటుంది. వారు మీకు ఇష్టం లేని బట్టలు ధరించారు అనో, మీకు ఇష్టం లేనట్టుగా ప్రవర్తన చేశారనో, మీకు ఇష్టం లేనట్టుగా తింటున్నారు అనో, ఇలా ఏదైనా అకారణమైనటువంటి కోపాన్ని ఎక్కువగా ప్రదర్శన చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలు అది ఎవరి మీద చూపించాలో తెలియక ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల మీద చూపిస్తూ ఉంటారు. దానివల్ల కూడా అటు దాంపత్య జీవనంలోనూ కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాల్లో కొద్దిపాటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ కోపాన్ని తగ్గించుకోవడం అనేటువంటిది తులారాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. శాంతంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. అంతటి వరకు పొందలేరు. ఇక దశమంలో ఉండేటువంటి రవిగ్రహం అటు వృత్తి ఉద్యోగాల పరంగా, లాభంలో ఉండేటువంటి శుక్రబుధులు అటు ఆర్థికంగా లేదా సత్సంబంధాల పూర్వకంగా కూడా కొంత సానుకూలతను కలిగిస్తూ ఉన్నారు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, చిన్నపాటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి. వాటి నుండి తొందరగానే బయటపడుతూ ఉంటారు. రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలను తగ్గించుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే తులారాశి వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలు చాలా అభివృద్ధి పదంలో కొనసాగుతూ ఉన్నాయి. అటు ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి ఉంటుంది. సంపాదించినటువంటి ధనాన్ని సక్రమంగా వినియోగించుకోగలుగుతారు. కొంత ఎలా ఉంటుంది అంటే పరిస్థితి, ఎవరి మాట విననటువంటి విధంగా మీరు చెప్పినటువంటిదే ముందుకు వెళ్ళాలి అనేటువంటి విధమైనటువంటి ఒక మొండి ధోరణి కూడా తులారాశి వారిలో ఉంటుంది. అది కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక వ్యాపారం చాలా లాభసాటిగా సాగుతుంది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి తులారాశి వారిలో కొంత ఇందాక చెప్పుకున్నట్టు క్రోధం అధికంగా ఉంటుంది. ఎంతసేపు ఆధిపత్యము అనేటువంటిది మన చేతిలోనే ఉండాలి అనేటువంటి ధోరణి ఉంటుంది. దానివల్ల ఎప్పుడైతే ఈ పెత్తనం పోతుందో, ఆధిపత్యం పోతుందో చాలా బాధపడిపోతారు, డిప్రెస్ అవుతారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక అంచనాన్ని పెట్టుకోకండి. ఏది ఎలా సాగితే అటు ముందుకు సాగనివ్వండి. దానివల్ల ఏ విధమైనటువంటి దోషము కూడా ఉండదు. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై, అష్టమ కుజగురుల యొక్క దోషాన్ని తొలగించుకోవడానికై అటుకులు, బెల్లము, తేనె కలిపినటువంటి మిశ్రమాన్ని గురువారం నాడు దక్షిణామూర్తి ఎదుట నివేదన చేసి, గురువారం నాడు ఉదయకాలంలోనే దక్షిణామూర్తి యొక్క చిత్రపటం ముందు లేదా దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.